బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం, నష్టపోయిన విద్యార్థుల అంశాలపై అఖిలపక్ష నేతలు కాసేపట్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. కాంగ్రెస్ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీఆర్ఎస్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజురెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజురెడ్డి, ప్రియా, మరికాసేపట్లో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపైన అఖిలపక్ష నేతలు గవర్నర్ కలవనున్నారు. సిపిఐ, కాంగ్రెస్, జనసమితి, టీడీపీ నేతలు ఈ యొక్క అఖిలపక్ష భేటీలో ఉండనున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం తప్పిదాల వల్లనే ఈ యొక్క అవకతవకలు జరిగాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కూడా అఖిలపక్షము గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఇప్పటికే 20 మందికి పైగా విద్యార్థులు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. గందరగోళ వాతావరణంలో ఇప్పటికే 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యొక్క ఆత్మహత్యలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులకు కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అనేది కూడా గవర్నర్ ను కోరనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగము లేకపోతే అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే వారికి కూడా ఉచిత విద్య అందించాలనేది కూడా ప్రధానంగా ఈ యొక్క అఖిలపక్ష నేతలు గవర్నర్ ను కోరనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవకతవకలకు తావిచ్చినటువంటి గ్లోబరినా ఆ సంస్థ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ యొక్క సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అనేది కూడా గవర్నర్ ను కోరన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ కు రిజల్ట్స్ కు అవకతవకలు జరిగినటువంటి ఉన్నతాధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ యొక్క అఖిలపక్ష నేతలు డిమాండ్ చేయబోతున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.